హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబాపై రాధిక. ఈరోజు వచ్చేసి కలంకారీ సిల్క్ శారీస్ చూపించబోతున్నానండి. ఇవన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్, అదే క్రీము రెడ్ ఈ కాంబినేషన్లోనే వస్తాయి. బ్లౌజ్ ఈ శారీలోదే వేసుకున్నా చాలా బాగుంటుంది. అయితే చీర మీకు రిసీవ్ అవ్వగానే మీరు పట్టుకొని చూడగానే ఆ ఫీల్ చూస్తే, ఆ మెత్తదనం చూస్తే మీకు ఇమ్మీడియట్గా కట్టుకోవాలనిపిస్తుంది. బ్లాక్ బ్లౌజ్ మీ అందరి దగ్గర రెడీగా ఉంటుంది కదా. బ్లాక్ బ్లౌజ్ వేసి ఒకసారి 2 సార్లు కట్టేయండి. తర్వాత నిదానంగా బ్లౌజ్ కుట్టించుకోండి. ఫ్యాబ్రిక్ అయితే అంత బాగుంటుంది, చాలా మెత్తగా ఉంటాయి. ఏ సీజన్లో కట్టుకున్నా, ఈవెన్ సమ్మర్ సీజన్లో కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరందరూ తీసుకున్న తర్వాత లాస్ట్కి ఏ చీర మిగిలితే ఆ చీర నేను తీసుకొని కట్టుకొని చూపిస్తా. నా దగ్గర బ్లౌజ్ రెడీగా ఉంది. నేను స్టాక్ కోసం వెళ్ళినప్పుడు అసలు ఈ ఫ్యాబ్రిక్ చూడగానే ఎంత నచ్చేసిందో అండి. చాలా మెత్తగా ఉంది. డైలీ వేర్కి కానీ ఆఫీస్ వేర్కి కానీ అసలు జర్నీల్లో అయితే చెప్పనవసరం లేదు. మనం రోజంతా కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకనే నేను నాకు నచ్చిన చీరలు సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడైతే 1 by 1 ఎలా ఉన్నాయో చూసేద్దాం. క్రీమ్ అండ్ బ్లాక్, రెడ్, మస్టర్డ్ ఎల్లో ఈ కాంబినేషన్లో ఈ శారీ వచ్చిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళులో ఎల్లో కలర్ లేదు కానీ క్రీము, బ్లాక్, రెడ్ ఈ 3 కలర్స్తో ప్యానల్స్ లాగా క్రియేట్ చేసి మధ్యలో అంతా కూడా డిజైన్ ఇచ్చారు. ఫ్లోరల్ డిజైన్, అలాగే పీకాక్స్ కూడా వచ్చాయి. చాలా బాగుంది చూడండి. బ్లౌజ్ ఇదిగోండి, టాజిల్స్ కూడా ఉన్నాయి శారీకి. పళ్ళు ఎడ్జ్లో చక్కటి టాజిల్స్ వచ్చాయి. అయ్యో గడ్డి. ఈ చీరలు తయారు చేసిన తర్వాత అంతా ఎండలో ఎండబెట్టేస్తారు కదండి. కింద నేలపైనే తీగల మీద వేయాలంటే ఎన్నెన్ని వేస్తారండి వాళ్ళు. కొన్ని వందల చీరలు తయారు చేస్తారు కదా, దాంతో గడ్డి కూడా పట్టుకుంది వీటికి. చూడండి, ఇది బ్లౌజ్ కూడా సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా శారీ అంతా కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది. బ్లాక్ కలర్ పైన క్రీము, ఎల్లో, రెడ్ కాంబినేషన్లో డిజైన్ వస్తుంది. అట్లాగే 5 to 6 ఇంచెస్ బోర్డర్ కూడా ఉంటుంది. బోర్డర్ వచ్చేసి కింది వైపు దాదాపుగా 3 ఇంచెస్ రెడ్ కలర్ పైన ఇట్లా క్రీమ్, బ్లాక్, ఎల్లోతో బోర్డర్ ఉంటుందండి. దానికి 2 వైపులా కూడా మళ్ళీ ప్రింటెడ్ బోర్డర్సే, సన్న బోర్డర్స్ ఇచ్చారు. చీర పైన వైపు వచ్చేసి ఇదిగోండి చిన్న బోర్డర్ ఇలా వస్తుంది. చాలా బాగుంది కదా. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కానీ ఎవర్ గ్రీన్. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ క్రీమ్, బ్లాక్ కాంబినేషన్ అండి. ఇది పళ్ళు అంతా కూడా లోటస్ ఫ్లవర్స్, పీకాక్స్ వచ్చాయి. చాలా బాగుంది అసలు ఈ చీరలు అండి. నేను ఇవాళ 9 శారీస్ చూపిస్తున్నాను. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఏది తీసుకోవాలో కూడా తెలియనంత అందంగా ఉన్నాయి. ఇదిగోండి జామెట్రికల్ ప్రింట్తో బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. ఇదిగోండి, అలాగే ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి ప్రింట్ మధ్యలో. బోర్డర్ వచ్చేసి పిచ్వాయ్ స్టైల్లో కౌస్ అండ్ ఫ్లవర్స్ బోర్డర్ వచ్చింది. రెండో వైపున కూడా సేమ్ అదే బోర్డర్ వస్తుంది శారీకి. చాలా చాలా బాగుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. బ్లాక్ క్రీమ్ కాంబినేషన్లో పళ్ళులో వచ్చేసి పెద్ద పీకాక్ అండి. ఎంత బాగుందో కదా అసలు. ఇలా సింగిల్ లేయర్ వేసి పళ్ళు వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా ఈ పీకాక్ కనిపిస్తూ భలే అందంగా ఉంటుంది. చుట్టూ కూడా క్రీపర్ డిజైన్తో ఒక బోర్డర్ లాగా ఇచ్చారండి, బాక్స్ లాగా. చాలా అందంగా ఉంది. అలాగే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ పైన బ్లాక్ బ్లౌజ్. చాలా చక్కగా ఉంది. శారీ అంతా కూడా బ్లాక్ మీద ప్రింట్ వస్తుందండి. బర్డ్స్ అండ్ లీవ్స్ వస్తాయి. బ్లౌజ్ చూపించడం మర్చిపోయాను కదా. ఇదిగోండి బ్లౌజ్ చూపించానా? ఇది కూడా ముందు చీర కూడా ఇదే బ్లౌజ్ వచ్చిందా ఏమో, నేను శారీలో లీనమైపోయి పట్టించుకోలేదు. ఇదిగోండి బ్లౌజు చాలా బాగుంది. అసలు నిజంగా చీరలు చూస్తుంటే మాటలు మర్చిపోతున్నామండి. శారీ అంతా ఇలా బర్డ్స్, లీవ్స్ ప్రింట్తో వస్తుంది. శారీకి 2 వైపులా కూడా బోర్డర్స్ ఉన్నాయండి. కింది వైపు బిగ్ బోర్డరు, పైన వైపు స్మాల్ బోర్డరు. జామెట్రికల్ అండ్ ఫ్లోరల్ కలిసి వస్తుంది కింది వైపు ఏమో.
పైన వచ్చేసి ఓన్లీ జామెట్రికల్ బార్డర్ వస్తుంది. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఎంత మెత్తగా ఉందో అసలు ఇలా పట్టుకుంటే చేత్తో. క్రీమ్ రెడ్ బ్లాక్ ఈ కాంబినేషన్లో పళ్ళులో వచ్చేసి పెద్ద పెద్ద పీకాక్స్ 2 వచ్చాయండి. చాలా చాలా బాగున్నాయి. అట్లాగే ఈ పీకాక్ డిజైన్కి అన్ని వైపులా కూడా క్రీపర్ లాగా బోర్డర్ ఇచ్చారు, ఒక బాక్స్ టైప్లో. చాలా చక్కగా ఒక ఫ్రేమ్ కట్టినట్టుగా అందంగా ఉంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి సూపర్ బ్యూటిఫుల్ ఉంది. శారీ అంతా కూడా ఏనుగు అంబారీతో అలాగే హ్యూమన్ ఫిగర్స్తో ఇట్లా ఉంటుందండి. స్టోరీ థీమ్ చాలా బాగుంది. అసలు కళ్ళ ముందున్న నాకే ఏ చీర తీసుకోవాలో అర్థం కావట్లేదు. చాలా బాగున్నాయి. అందుకని మీరందరూ తీసుకున్న తర్వాత లాస్ట్కి ఏది మిగిలితే అది నేను తీసుకుంటాను. ఇదిగోండి డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంది. సూపర్ బ్యూటిఫుల్. చీర అంతా ఇదే విధంగా వస్తుంది. రెడ్ బ్లాక్ క్రీమ్ ఈ కాంబినేషన్లో పళ్ళు అండి. లోటస్ ఫ్లవర్స్ పీకాక్స్ 2 ప్యానల్స్ లాగా ఇచ్చి అలా మధ్యలో ఫ్లోరల్ ప్యానల్తో డివైడ్ చేశారు. చాలా బాగుంది ఇది కూడా డిజైను. బ్లౌజ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుందండి. జామెట్రికల్ ప్యాటర్న్లో బ్లౌజ్ వచ్చింది. అలాగే శారీ అంతా కూడా డిజైన్ ఇలా ఉంటుందండి. పీకాక్స్ ఎంత బాగున్నాయో శారీలో అసలు. ఇదిగోండి పీకాక్స్ మొత్తం అంతా కూడా కలంకారీ థీమ్ అండి. ఈ శారీస్ అన్నీ కూడా కలంకారీ థీము. ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు మహేశ్వరి సిల్క్కి అలాగే కలంకారీ సిల్క్ వేరే చూపించాను. వాటికి చెప్పినట్టుగా ప్రాసెస్ ఒకటేనండి. ప్లెయిన్ వైట్ క్లాత్ని పారే నీళ్ళలో 24 అవర్స్ ఉంచి, ఆ తర్వాత కరక్కాయి పాలు మిశ్రమంలో ఒక 24 అవర్స్ ఉంచి, ఆ తర్వాత ఒక్కొక్క కలరు దీనికి ప్రింటింగ్ చేసుకుంటూ వాష్ చేస్తూ తయారు చేసిన చీరలు. అంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా మనం ఈ చీరలు ఏమీ కావు, అంత డ్యూరబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు వాష్ చేసిన చీరలు ఇవి. రెడ్ బ్లాక్ క్రీమ్ ఈ కాంబినేషన్లో పళ్ళు మళ్ళీ పీకాక్స్ అండ్ లోటస్ ఫ్లవర్స్తో వచ్చిందండి. ఇట్లా డిజైన్ అయితే చాలా బాగుంది. 2 ప్యానల్స్ లాగా ఇచ్చి ఈ డిజైన్ ఇచ్చారు. మధ్యలో ఫ్లోరల్ ప్యానల్ పార్టీషన్ లాగా ఉంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్లో క్రీమ్ పైన రెడ్తో వస్తుంది. ఇదిగోండి ఇదంతా శారీలో వచ్చిన డిజైన్. ఫ్లోరల్ అండ్ ఎలిఫెంట్స్ వస్తాయి. చీర అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇదిగోండి బోర్డర్లో ఆవులు అట్లాగే ఫ్లోరల్ ప్రింట్, పైన వైపు బోర్డర్లో కూడా అదే విధంగా ఉంటుంది. అసలు చూసిన కొద్దీ ఈ చీరలు రోజువారి చీరలు కట్టేవాళ్ళు అయితే 3-4 తీసుకోవచ్చండి. అంత బాగున్నాయి, అంత కంఫర్టబుల్గా. ఏముంది దీనికి స్టార్చ్ కూడా అవసరం లేదు. మెషిన్లో వేయకుండా మనం చేత్తో జస్ట్ షాంపూ వాటర్లో 10 నిమిషాలు నానబెట్టి పైకి కిందకు ఒక 4-5 టైమ్స్ అని అలా తీగ మీద నీట్గా ఆరేసారంటే చాలా చక్కగా ఉంటుంది. దీనికి ఇస్త్రీ కానీ గంజి కానీ ఏం అవసరం లేదు. మనం ఆరబెట్టడం నీట్గా ఆరబెట్టామంటే అలాగే కట్టేసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్ పళ్ళు అండి. పళ్ళులో వచ్చేసి పీకాక్స్ ఎలిఫెంట్స్ చాలా అందంగా ఉన్నాయి. ఓన్లీ క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లోనే పళ్ళు వచ్చింది. అట్లాగే ఇదిగోండి బ్లౌజ్ కూడా క్రీమ్ కలర్ పైన బ్లాక్ డిజైన్తోనే బ్లౌజ్ కూడా వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఇది కూడా స్టోరీ థీమ్ అన్నమాట. సూపర్ బ్యూటిఫుల్ ఉంది. బోర్డర్లో పీకాక్స్ అట్లాగే మధ్యలో అంతానేమో ఎలిఫెంట్స్ అండ్ హ్యూమన్ ఫిగర్స్, ఆ పైన కూడా అలాగే పళ్ళకి ఇట్లా డిజైన్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి పైన కౌస్ అండి, చెట్ల కింద ఆవులు ఉన్నట్టుగా అలా ఇచ్చారు డిజైను. కింద పీకాక్స్ బోర్డర్ వచ్చింది కదా, మళ్ళీ పైన వైపు కూడా అదే పీకాక్స్ బోర్డర్ వచ్చింది. శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. బ్లాక్ కలర్ పైన క్రీమ్ కలర్ పీకాక్స్ అండి, 2 బిగ్ పీకాక్స్. చాలా చాలా అందంగా ఉంది పళ్ళు. అట్లాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లాక్ పైన క్రీమ్ బ్లౌజ్. అప్పలే ఉంది బ్లౌజ్ కూడా. చాలా చాలా ప్రతిదీ చాలా బాగుంది అసలు. ఇదిగోండి శారీ అంతా కూడా ఫ్లోరల్ అండ్ హ్యూమన్ ఫిగర్స్తో వస్తుంది. సూపర్ బ్యూటిఫుల్గా ఉందండి చీర.
బ్లౌజ్ అయితే ఇప్పుడు చూపించిన చీరలు అన్నిట్లో నాకు ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. ఇదిగోండి, ఇదంతా కూడా హ్యూమన్ ఫిగర్స్, ట్రీస్, చాలా చక్కగా ఉంది. రెండు వైపులా ప్లెయిన్ బ్లాక్ బోర్డర్ వచ్చింది, ఒక 3 ఇంచెస్ వరకు. మామూలుగా లేదండి చీర. ఇదిగోండి, బ్లాక్ మీద క్రీమ్ కలర్తో రాధాకృష్ణులు, అలాగే ఆవులు, అసలు చాలా అంటే చాలా అందంగా ఉంది. పళ్ళు కూడా అసలు చెప్పలేము, ప్రతి చీర అసలు సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. ఇదిగోండి, బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ ఫ్లోరల్ థీమ్లో వచ్చింది. శారీ అంతా కూడా ఫ్లోరల్ థీమ్లో ఉందండి. బోర్డర్లో పీకాక్స్ వచ్చాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి దాలియా ఫ్లవర్స్ లాగా డిజైన్ వచ్చింది. ఇదిగోండి, సేమ్ దాలియా ఫ్లవర్స్ శారీ అంతా కూడా. అట్లాగే బోర్డర్లో వచ్చేసి పీకాక్స్ వచ్చాయి. పైన అయితే బోర్డర్ ఏం లేదండి, ఓన్లీ కింది వైపు దాదాపుగా ఒక 10 ఇంచెస్, 8 to 10 ఇంచెస్ పీకాక్స్ వచ్చిన బోర్డర్ ఉంది. చాలా చాలా బాగుంది. కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, చాలా మంచి ఫ్యాబ్రిక్. సూపర్ డిజైన్స్ అయితే చూపించాను ఈరోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా శారీ నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి. అవైలబుల్ ఉంటే ఇమీడియట్గా మేము పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాం. మేము ఇచ్చిన నెంబర్కి మాత్రమే పేమెంట్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి. అలాగే ఆఫ్టర్నూన్ 3 లోపు బుక్ అయిన ఆర్డర్స్ అన్నిటికీ కూడా సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది. డిస్పాచ్ టైం, డెలివరీ టైం అన్నీ కూడా పేమెంట్ డీటెయిల్స్లో మెన్షన్ చేయబడి ఉంటాయి. ఇచ్చిన నెంబర్కి కాకుండా మీకు తోచిన నెంబర్కి పేమెంట్ చేస్తే మీ ఆర్డర్ బుక్ అవ్వదండి. మళ్ళీ మీరు రియలైజ్ అయ్యి అదర్ నెంబర్కి పేమెంట్ చేసేలోపు మీకు నచ్చిన చీర సేల్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మేము ఏ నెంబర్ ఇస్తున్నామనేది గమనించగలరు. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ శారీస్ కోసం అతివా బై రాధిక ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చాలామంది మాకు అప్డేట్స్ రావట్లేదని అడుగుతున్నారు. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి, చాలా వరకు కూడా. కాబట్టి మీరు శారీస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మీ కిడ్స్కి ఎవరికన్నా చూపించి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చేయించుకోండి. అప్పుడు మీరు ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.